ఓటుకు నోట్ల కేసులో ఏ3 నిందితుడైన ఉదయ్ సింహాను సరూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంట్లో విదేశీ మద్యం బాటిల్స్ దొరికిన కేసులో కస్టడీకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, ఉదయ్ సింహాను పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ఏవైతే ఓటుకు నోటు కేసులో ఏ3గా ఉన్నటువంటి ఉదయ్ సింహ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేసినప్పుడు ఆయన ఇంట్లో విదేశీ మద్యం బాటిళ్లు 10 విదేశీ మద్యం బాటిల్ దొరికాయి. దానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు ఒక కేసును ఇప్పటికే రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. కేసు నమోదు చేసి వాళ్ళు విచారణ జరుపుతున్నారు. దానిలో భాగంగా అతన్ని విచారించేందుకు ఈరోజు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేసి రంగారెడ్డి కోర్టు అనుమతి ద్వారా ఆయనను కస్టడీలో తీసుకున్నారు. 2 రోజుల కస్టడీలో అతన్ని ఎక్కడి నుంచి మద్యం బాటిల్ వచ్చాయనే అంశంపై విచారించున్నారు. ఇది సపరేట్ గా ఆయన ఇంట్లో దొరికిన విదేశీ మద్యం బాటిల్కి సంబంధించిన కేసు ఎక్సైజ్ యాక్ట్ 35A ప్రకారం దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఆయనను 2 రోజుల పాటు ఎక్సైజ్ అధికారులు తమ వద్ద ఉంచుకొని ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. గాంధీ ఇస్మాయిల్, మరి ఏ సెక్షన్ కింద కేసు నమోదైంది? ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఈ కేసు నమోదైంది. ఆ రోజు ఎప్పుడైతే ఏసీబీ అధికారులు విదేశీ ఇంట్లో తనిఖీలు చేశారో ఆ రోజు దొరికినటువంటి విదేశీ మద్యం బాటిళ్లను అప్పుడే ఎక్సైజ్ అధికారులకు అప్పగించి అతనిపై ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు ఆయన వాంగ్మూలం తీసుకోవడం, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మొత్తం మద్యం బాటిల్ అనే దానిలో ఎంక్వైరీ చేయడానికి ఆయనను కస్టడీలోకి తీసుకున్నట్టు ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన సరూర్ నగర్ ఎక్సైజ్ పిఎస్ లో ఉన్నటువంటి పరిస్థితి. 2 రోజుల పాటు ఆయన ఎక్సైజ్ అధికారుల అదుపులో ఉంటారు. గాంధీ, ఇస్మాయిల్, మరి 2 డేస్ తర్వాత మళ్ళీ ఏసీబీ అధికారులకు అప్పగిస్తారా ఉదయ్ సింహాను? ఉదయ్ సింహ ప్రస్తుతం చెర్లపల్లి జైలులో ఉన్నారు. చెర్లపల్లి జైలు నుంచి ఎక్సైజ్ అధికారులు ఆయనను అక్కడి నుంచి తమ గస్టులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇన్వెస్టిగేషన్ సంబంధించి కంప్లీట్ కాగానే ఆయనను మళ్ళీ చెర్లపల్లి జైలుకు తరలించేటువంటి అవకాశం ఉంది. క్రాంతి. ఓకే ఇస్మాయిల్.